Okay na? Word problem. So, what is the problem? You have to listen. Okay? Hanky and Panky went to a shop to buy some marbles. Hanky Panky ఏం చేశారంట? షాప్ కి వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళారు? షాప్ కి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? some marbles they have buy. సో కొన్ని మార్బుల్స్ కొనడానికి షాప్ కి వెళ్ళారు. ఓకేనా? సో హ్యాంకీ బాట్ 104. హ్యాంకీ ఎన్ని తెచ్చిందంటమ్మా? ఎన్ని తెచ్చింది నాన్న చిల్డ్రన్? 104 మార్బుల్స్ హ్యాంకీ తీసుకొని వచ్చింది. సో నెక్స్ట్ ప్యాంకీ బాట్ 56 మార్బుల్స్. ప్యాంకీ ఎన్ని తీసుకొచ్చింది? 56 మార్బుల్స్ తీసుకొని వచ్చింది. ఓకేనా? 56 మార్బుల్స్ తీసుకొచ్చింది. సో నెక్స్ట్ హౌ మెనీ మార్బుల్స్ డిడ్ దే హ్యావ్ ఇన్ ఆల్? ఇద్దరు కలిపి ఎన్ని మార్బుల్స్ తీసుకొని వచ్చారు? సో టోటల్ ఎంత అయింది? సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వర్డ్ ప్రాబ్లం. ఓకే చిల్డ్రన్? నంబర్ ఆఫ్ మార్బుల్స్ Hanky bought. Is equal how many marbles? 104. 104. So number of marbles Hanky bought. Number of marbles Hanky bought. 56. Okay children? 56. And next total number of marbles. Okay children? Number of marbles. Any marbles? Any marbles nana? 104 plus 56. 104 plus 56. Hundreds, tens, ones. Okay children? So, ఈ 56 1 దగ్గర రాయొచ్చు 5. 6 వచ్చేసి 0 కింద రాయొచ్చు. అది రైట్ అవుతుందా? సో దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకు? వై? ఎందుకు నానా? So 104 is 3 digits. There are 3 places. So 100 place. Ones, tens, 100. So in 56 only 2 digits. Enti nana? Only 2 digits. So tens, ones. Ones, tens. రెండే మాత్రమే ఉన్నాయి కదా. సో 1 ప్లేస్ లో 6 రాసాము. 10 ప్లేస్ లో 5 రాయాలి. ఓకేనా చిల్డ్రన్? Say or no? Now you have to count. 4 plus 6. 4 plus 6, 10. 0 have to write here and 1 have to write up in tens place. So next you have to count tens place. 1 plus 5. What is the answer? 6.
write neatly. Okay, learn and write. You have to learn and write. Okay children. Then come down. Rani has 25 pens. How many pens? 25 pens. She got 32 more pens as gift. So ఆమె గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకా 32 pens ఎక్కువ తీసుకుందంట నాన్న. So how many pens does Rani have now? So present ఆమె దగ్గర ఎన్ని pens ఉన్నాయి? ఓకేనా? Number of pens with Rani. How many pens? 25. Okay children. Next. Number of pens she got more. Is equal 32. Okay children. Next. Next. How many pens does Rani have? Total number of pens does Rani have? So do addition. 25 plus 32. Okay children. Tens, ones. 5 plus 2, 7. 2 plus 3, 5. Okay children. Are you understand? Have you all right? Okay children. Learn and write. Okay. Okay Nana. You have to come next page. Time. What is that? Time. So time అంటే ఏంటిది? First of all, what is the time? So మీరు ఇప్పుడు లంచ్ చేయాలన్నా have to go to lunch and go to bed and go to breakfast and go to dinner and go to school and go to play. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక టైం అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం. ఒక టైం అనేది సెట్ చేసుకుంటాం కదా. సో అదే టైం. ఏంటిది టైం అంటే ఏంటిది? సో మనం ఆ టైం లేని ఆ సమయం లేని మనం ఎక్కడికి వెళ్ళలేం కదా. సో ఇప్పుడు మీరు స్కూల్కి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఎన్ని గంటలకు ఎట్లా పడితే అట్లా వస్తూ ఉంటారా? రాలేరు కదా. సో 9 o'clock, 8:30. ఓకే కొందరు వ్యాన్లో వస్తుంటారు కాబట్టి 7 o'clockకి ఎలా పడుతుంది అంటే వాళ్ళ టైం ప్రకారం వాళ్ళకి ఎట్లా వీలవుతుందో ఆ టైం సెట్ చేసుకొని వస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇప్పుడు ఆ టైం గురించి జస్ట్ ఊరికే I explain in basic. So okay children.
Okay children, now we are going to learn time. Going to learn time. Three, 1, 2, 4, 5, 7, 8, 10, 11. Okay children, so all of you look at the board. This is time. Okay na? I'll read circle shape. Okay? So మీ ఇంట్లో మీ హోమ్లో మీ హౌస్లో ఎలా ఉంటుంది? స్క్వేర్ షేప్ ఉండొచ్చు, రెక్టాంగిల్ షేప్ ఉండొచ్చు, ట్రయాంగిల్ షేప్ ఉండొచ్చు, సో ఓవెల్ షేప్ ఉండొచ్చు, డంబెల్ షేప్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు కొనింటారు కదా టైమ్స్ని, క్లాక్ని. మీ ఇంట్లో కూడా ఉంటుంది కదా. సో నేను ఇక్కడ బోర్డు మీద సర్కిల్ షేప్ వేసాను అనమాట. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద నెంబర్ 12. నెక్స్ట్ 1, 12 after 1, 2, 3, 4, 5, 6. What is that? 6, 7, 8, 9, 10, 11. Next mali 12. So listen, have to listen carefully. So 12 నుంచి ఈ లాంగ్ హ్యాండ్ 1 దగ్గరికి వచ్చింది అంటే కనుక 5 minutes. ఓకేనా? 12 to 1 లాంగ్ హ్యాండ్ ఇక్కడ నుంచి మూవ్ అయింది అంటే కనుక అక్కడికి 5 minutes. సో ఏంటిది 5. సో ఈ 5 minutes అయింది కదా, 1 నుండి 2 దగ్గరికి వచ్చేసరికి 5 plus 5 10. ఓకేనా చిల్డ్రన్? 5 plus 5 10. సో ఈ 10 దగ్గర నుంచి 3 దగ్గరికి వస్తుంది. 10 plus 5 15. నెక్స్ట్ 15
hour. First of all, you have to learn how many minutes in 1 hour. 60 minutes. ఒక గంటకి ఎన్ని నిమిషాలైనా 60 నిమిషాలు అన్నమాట. How many minutes in 1 hour? 60 minutes. సో ఈ షార్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ లాంగ్ హ్యాండ్ దేన్ని తెలుపుతుంది? మినిట్స్ని తెలుపుతుంది. దేన్ని తెలుపుతుంది? మినిట్స్ని. ఓకేనా? లాంగ్ హ్యాండ్ దేన్ని తెలుపుతుంది? మినిట్స్ని తెలుపుతుంది. ఓకేనా చిల్డ్రన్? లాంగ్ హ్యాండ్ దేన్ని తెలుపుతుంది? మినిట్స్ని తెలుపుతుంది. సో షార్ట్ హ్యాండ్ ఏం తెలుపుతుంది? అవర్స్. షార్ట్ హ్యాండ్ అవర్స్, అవర్స్ని తెలుపుతుంది. ఓకేనా? సో దీన్ని అవర్స్ హ్యాండ్ అయినా అనొచ్చు, షార్ట్ హ్యాండ్ అయినా కూడా అనొచ్చు. ఓకేనా చిల్డ్రన్? సో దీన్ని లాంగ్ హ్యాండ్ అయినా అనొచ్చు, మినిట్ హ్యాండ్ అయినా కూడా అనొచ్చు. ఎందుకు లాంగ్ హ్యాండ్ అంటే పొడవుగా, దీనికంటే షార్ట్ హ్యాండ్ కంటే ఇది పొడవుగా ఉంది కాబట్టి లాంగ్ హ్యాండ్ అంటాం. సో దానికంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి దీన్ని షార్ట్ హ్యాండ్ అంటాం. యాక్చువల్గా దీన్ని ఏమంటారు? మినిట్ హ్యాండ్. ఓకేనా? మినిట్ అంటే నిమిషాలను తెలుపుతుంది అనమాట. నిమిషాలను తెలిపేదాన్ని మినిట్ హ్యాండ్ అంటారు. సో ఈ షార్ట్ హ్యాండ్ దేన్ని తెలుపుతుంది? గంటలని. గంటలని. సో ఇప్పుడు ఏముంటుంది? సపోజ్ 6 o'clock. 6 o'clock అన్నప్పుడు షార్ట్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ 6 దగ్గర ఉండాలి నాన్న. సో 1 hour కావాలి అంటే ఇంకా ఎక్కడుంది? ఇప్పుడు 60 minutes ఎక్కడుంది? 12 దగ్గర ఉంది. సో లాంగ్ హ్యాండ్ ఎక్కడ ఉండాలి? 12 దగ్గర ఉండాలి. సో అప్పుడు టైం ఎంత అయినట్లు? ఎగ్జాక్ట్లీ 6 o'clock. ఓకేనా చిల్డ్రన్? ఓకేనా? సో ఇప్పుడు 12. ఇప్పుడు ఆఫ్టర్నూన్ మిడ్ నైట్, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ నైట్ నాన్న నిద్రపోతుంటారు. మధ్యరాత్రి 9, 10, 11, 12 అవుతుంది. 12 అయిన తర్వాత ఇప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1 అవుతుంది. సో నైట్ కదా, అది ఏమవుతుంది? ఏమంటారు? సో నైట్ కదా, ఏమవుతుంది? అది ఏఎం. ఏమవుతుంది? ఏఎంఏ. సో ఆఫ్టర్, సో ఏంటిది? ఆఫ్టర్ 12 అంటే ఆఫ్టర్నూన్ 12 ఉంటుంది కదా, 12 తర్వాత పిఎం వస్తుంది. ఓకేనా నాన్న? సో ఏఎం మీన్స్ యాంటీ మెరీడియం. ఏఎం మీన్స్ యాంటీ మెరీడియం. సో పిఎం మీన్స్ పోస్ట్ మెరీడియం. ఓకేనా? పిఎం మీన్స్ పోస్ట్ మెరీడియం. ఓకే చిల్డ్రన్? సో చూడండి ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ సెకండ్స్ అన్నమాట. సెకండ్స్. సో హౌ మెనీ సెకండ్స్ ఇన్ 1 minute? సో 60. ఓకేనా? హౌ మెనీ మినిట్స్ ఇన్ 1 hour? 60 minutes. ఓకేనా? హౌ మెనీ అవర్స్ ఇన్ ఏ డే? హౌ మెనీ అవర్స్ ఇన్ ఏ డే? 24. 24 hours. హౌ మెనీ అవర్స్ ఇన్ ఏ డే? 24 hours. ఓకే చిల్డ్రన్? సో you know all 5 table. Listen, 5 table చూడండి. Five ones are 5. 5 twos are 10. 5 threes are 15. 5 fours are 20. 5 fives are 25. 5 six are 30. 5 sevens are 35. 5 eights are 40. 5 nines are 45. 5 tens are 50. 5 elevens are 55. 5 12s are 60. 12 kada, exactly 60 minutes. Okay children? You know 5 12s are 60. So 5 ones are 5. 5 twos 10. 5 threes 15. 20. 25. 30. 35. 40. 45. 50. 55. 60. So suppose for example ఇప్పుడు మార్నింగే లేయాలి నాన్న. మీరు ఎన్ని గంటలకు లేస్తారు? ఒకరు 6 లేస్తారు, ఒకరు 7కి లేస్తారు కదా. సో అప్పుడు స్మాల్ హ్యాండ్ 7 దగ్గర ఉంటుంది, లాంగ్ హ్యాండ్ అవర్స్ గంటలు మాత్రమే తెలుపుతుంది కాబట్టి 12 దాటి వెళ్ళదన్నమాట. ఓకేనా? 12 దగ్గరే ఉంటుంది. ఓకేనా చిల్డ్రన్? సో నెక్స్ట్
చేయాలి, ఆడుకోవాలి. వెన్ యూ గో టు ప్లే? సో 5 o'clock. 5 o'clock అన్నప్పుడు ఏం చేస్తాము? షార్ట్ హ్యాండ్ have to draw here and long hand you have to draw 12. Okay, so అప్పుడు టైం ఎంత అయినట్లు? 5 o'clock, exactly 5 o'clock. ఒకవేళ 5:30, 5:40, సో quarter to 5, సో past to 2, past to 3 అలా అన్నప్పుడు ఏం చేయాలి? కౌంట్ చేసుకోవాలి మీరు. ఓ పాస్ట్ అన్నారు, సో 12 past 3, సో అప్పుడు కౌంట్ చేసుకోవాలి 5, 10, 15. ఓకేనా చిల్డ్రన్? సో అలా కౌంట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? టుమారో నానా చూడండి. Are you understand in time? Are you understand? So AM means what? Anti meridium. So PM means what? Post meridium. Okay children? Post meridium. Okay na? So long hand దేని తెలుపుతుంది? మినిట్స్ ని తెలుపుతుంది. సో షార్ట్ హ్యాండ్ అవర్స్ ని తెలుపుతుంది. షార్ట్ హ్యాండ్ అవర్స్ ని తెలుపుతుంది. వీటిని ఏమంటారు? సెకండ్స్. ఓకేనా చిల్డ్రన్? సెకండ్స్. ఓకేనా? సెకండ్స్. సో ఈ 12 దగ్గర నుంచి లాంగ్ హ్యాండ్ మూవ్ అవుతుందంటే ఎంత అవుతుంటుంది? 5 minutes, 5 minutes, 5 minutes కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి టైం చెప్పాలి అంటే కనుక. ఓకేనా? 12 to 1 దగ్గరికి వచ్చిందంటే 5 minutes, 5 నుండి 2 దగ్గరికి వచ్చిందంటే 10, 15, 20, 25 అలా మూవ్ చేసుకుంటూ రండి. అలా జరుపుకుంటూ వస్తే కనుక మీకు. సో ఇప్పుడు లాంగ్ హ్యాండ్ మూవ్ అయినప్పుడు షార్ట్ హ్యాండ్ కూడా మూవ్ అవ్వాలి కదా. సో షార్ట్ హ్యాండ్ కూడా కొద్దిగా మూవ్ అవుతూనే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఇది ఎక్కడుందో, లాంగ్ హ్యాండ్ ఎక్కడుందో సూచిస్తూ సో దాన్ని కౌంట్ చేసుకుంటూ టైం చెప్పుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? ఆర్ యూ అండర్స్టాండ్? సే yes or no. Okay children, after class completed you take slate. Okay nana, you take slate and draw the clock and draw the time. So చూసి నీట్గా సర్కిల్ వేసుకోండి, లేదా స్క్వేర్ షేప్ వేసుకోండి, లేదా ట్రయాంగిల్, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ వేసుకొని సో 12, 1, 2, 3, 4, 5 నంబర్స్ మొత్తం రాసి లాంగ్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్. First of all, you have to learn spellings. Long hand, short hand and minute hand. So, long hand anna okate, minute hand anna okate, short hand anna okate, so hours hand anna okate. What is spellings నేర్చుకోండి. So, you have to must and learn. You have to read anti-meridium and post-meridium. ఆ 2 spellings బాగా నేర్చుకోండి నాన్న. ఓకేనా? ఓకే children?